బొచ్చిలో మెగా జాబ్ మేళా 82 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సిద్ధార్థ జూనియర్ కాలేజ్ ఆవరణలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను బుచ్చి మున్సిపల్ చైర్మన్ మోర్ల సుబ్రజామురళి కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో సుమారుగా 16 కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాకు 185 మంది నిరుద్యోగులు పాల్గొనగా వీరిలో మంచి ప్రతిభ కనపరిచిన 82 మంది నిరుద్యోగులు ఉద్యోగానికి ఎంపిక కావడం జరిగింది. మరో 10 మందికి తదుపరి ఇంటర్వ్యూకి పంపడం జరిగింది. ఎంపిక కాబడిన నిరుద్యోగులకు ఆయా కంపెనీల ప్రతినిధుల ద్వారా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బొచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి షేక్ అబ్దుల్ కయ్యూం, వైస్ చైర్మన్లు పఠాన్ నస్రీన్, కౌన్సిలర్లు కత్తి నాగరాజు, తాళ్ల వైష్ణవి, బెలూం మల్లారెడ్డి, రాచూరి సత్యం, టౌన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు ఎంవి శేషయ్య, వవ్వేరు బ్యాంక్ చైర్మన్ దొడ్ల విజయలక్ష్మి, సిద్ధార్థ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ బాలకృష్ణ, నెల్లూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సిబ్బంది మరియు సిడాప్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ అటెండ్ అయినటువంటి హెచ్ఆర్స్, నిరుద్యోగులు కలిసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ తీసుకొని ఎవరెవరికి ఏ ఉద్యోగాలు అవసరం ఉన్నాయి ఆ ఉద్యోగాల దృష్ట్యా వాళ్ళని సెలెక్ట్ చేసి మనకి ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందరూ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసరు ఎస్కే అబ్దుల్ కయ్యూం గారిని ఈ మెగా జాబ్ మేళాకి ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి గారికి, వైస్ చైర్పర్సన్ శివకుమార్ రెడ్డి గారికి, అలాగే పఠాన్ నస్రీన్ గారికి, మిగతా కౌన్సిలర్స్లకి, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు, తెలుగుదేశం అధికారులకి, అలాగే అదేవిధంగా కూటమి నాయకులకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ఇప్పుడు మాట్లాడిన స్కిల్ డెవలప్మెంట్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి రివ్యూలో, ప్రతి మీటింగ్లో కూడా నైపుణ్యాభివృద్ధి శాఖ ఎక్కువగా చొరవ తీసుకొని ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల అనుసారంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించమని మాకు కండిషన్స్ చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగానే ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఈ జాబ్ మేళా గురించి మొట్టమొదట మన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి చెప్పగానే మొట్టమొదట ఎక్కువ మందికి మంచి కంపెనీస్ తీసుకొచ్చి మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఎక్కువ మంది యువత వేరే వేరే ప్రాంతాలకి, ఎక్కువగా దూర ప్రాంతాలకు వెళ్ళలేరు. దగ్గరగా ఉన్న కంపెనీస్, శ్రీ సిటీ అన్ని పరిసర ప్రాంతాల్లో ఉన్న కంపెనీలు ఎక్కువగా అయితే మనకు దగ్గరగా ఉంటాయి, మీ అందరికీ కన్వీనియంట్గా ఉంటాయి. శాలరీ వైజ్ చూసుకున్నా కూడా ప్రతి కంపెనీ మినిమం 14,000 నుంచి 20,000 వరకు కూడా ఉద్యోగాలు శాలరీస్ ప్రజెంట్ చేస్తున్నారు. మీ అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది ఉద్దేశంతో ఈరోజు సుమారుగా 16 కంపెనీలు ఈరోజు ఈ జాబ్ మేళాకి ఆహ్వానించడం జరిగింది. సో ఈ యువతకి మా అందరికీ మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, యువత అందరికీ కూడా కంపెనీస్లో జనరల్గా మనము శాలరీ ఒకటి చూస్తాము. అలాగే చాలా ఎక్కువ మంది యువత బీటెక్ కంప్లీట్ చేసేస్తున్నారు, బీటెక్ రిలేటెడ్ జాబ్స్ దొరకడం లేదు, లేదంటే మాకు దానికి తగ్గట్టు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఉద్యోగాలు దొరకడం లేదు అని చాలామంది యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే అలాంటి అవకాశాలు మాకు దొరకడం లేదు అని. కానీ ఇప్పుడు చూసుకుంటే ఐటీ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా పెద్ద డిమాండ్ కనిపించడం లేదు. ఐటీ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కూడా డైరెక్ట్గా క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా కానీ, లేదా ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కానీ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా 2-3 రౌండ్స్లో, ఒకే రౌండ్ కాకుండా 2-3 రౌండ్స్ హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, లేదా బెంగళూరు కానీ అక్కడికి వెళ్ళి సపరేట్గా ఏదైనా కోర్స్ చేసిన వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదు. సో ఆ ఉద్దేశంతో మొట్టమొదట మనకి దగ్గరగా ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న కంపెనీస్, మీ అందరికీ తెలుసు, గౌరవ ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న మున్సిపాలిటీలో ఉన్నటువంటి శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాల నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, కూటమి నాయకులందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. స్కిల్ డెవలప్మెంట్ వార్చే
ఈరోజు మెగా జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ జాబ్ మేళాలో మొత్తం 16 కంపెనీలు ఉన్నాయి. వాటిలో పోస్టులు వచ్చేసి 1065 పోస్టులు ఉన్నాయి. ఇక్కడికి విచ్చేసినటువంటి యువతకి అందరికీ కూడా ఈ అవకాశాలు అందరికి రావాలని నేను కోరుకుంటున్నాను. అందరూ సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి యువత అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీరు ముందు ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు మన కోవూరు నియోజకవర్గంలో ఏదో ఒక చోట 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. యువత అందరూ కూడా ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా జాబ్ చేసుకుంటూ ఉండాలని, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరికీ కూడా తల్లిదండ్రులుగా ఉండి ప్రతి బిడ్డ సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది ఈ యువతకు ఈ ఉపాధి కల్పిస్తున్నటువంటి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మన బుచ్చి మున్సిపాలిటీని ముందు ఇంకా సుందరంగా తీర్చిదిద్దుతానని ఈరోజే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 11వ వార్డులో కూడా 50 లక్షల రూపాయలతో పుదిపల్లి కాలువకి శంకుస్థాపన చేయడం జరిగింది. అందుకు ఎమ్మెల్యే మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బుచ్చిలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి వార్డులోనూ 20 వార్డులోనూ ఏదో ఒక రకంగా అభివృద్ధి కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మన బుచ్చిరెడ్డిపాలెంని అభివృద్ధి పదంలో నడిపిస్తారని మేడం గారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు యువత అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మధ్యాహ్నం ఇక్కడ అందరూ భోజనం చేసుకొని బయలుదేరవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.